హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బోర్డు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చామని. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ బెలూమ్ కేవ్స్ కి వచ్చేసాం ఈ రోజు. ఇది ఎక్కడ ఉంది, దీని హిస్టరీ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవగానే ముందుగా మనకి రైట్ సైడ్ లో ఈ బుద్ధుడి విగ్రహం అయితే ఉంటుంది. మీరు ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే వెహికల్స్ అవి పార్క్ చేసే చోట మీకు రిఫ్రెష్ అవడానికి అయితే రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ రెస్ట్ రూమ్స్, వాటర్ కూడా అయితే అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పిల్లలకి అయితే 35 రూపీస్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 10 to 5 అనమాట. ఈ బెలూమ్ కేవ్స్ అనేవి నంద్యాల డిస్టిక్ లో కొలిమిగుండ్ల అనే మండల్ హెడ్ క్వార్టర్ కి 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మనం యాగంటి గాని, బనగానపల్లి, గండికోట ఇలా వచ్చినప్పుడు అయితే ఇదైతే మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట. మీ చెప్పిన ప్లేసెస్ ఎక్కడి నుంచైనా 50 to 60 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ లో ఇది ఉంటుంది. పదండి ఇప్పుడు మనం టికెట్ ఇచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ గుహ మొత్తం 3.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కానీ 1.5 కిలోమీటర్స్ వరకే టూరిస్ట్ అలౌ చేస్తారు. స్లాబ్ రాళ్ళు అలాగే సిమెంట్ యూజ్ చేసి గుహ లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఏర్పాటు చేశారు. ఈ హోల్ ఏర్పడ్డాకే ఇక్కడ గుహ ఉందని అయితే గుర్తించారు. సాంస్క్రిట్ లో బెలూమ్ అంటే రంధ్రం అని అర్థం. కాలక్రమేణా బెలూమ్ కాస్త బెలూమ్ గా మారి బెలూమ్ కేస్ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఇదే మనకి గుహ లోపలికైతే ఎంట్రన్స్. ఇప్పుడు కనుమరుగైన చిత్రావతి నది వల్ల నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వలన కొన్ని వేల సంవత్సరాల కాలంలో సహజంగా ఏర్పడిందే ఈ బెలూమ్ గుహలు అనమాట. ఆర్కియాలజీ వాళ్ళ ప్రకారం బెలూమ్ గుహలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు చెబుతున్నారు. ఇక్కడ లభించిన మట్టి పాత్రల ద్వారా క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల ప్రాంతంలో అయితే మానవులు అయితే నివసించినట్టు ఆనవాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ గుహ లోపల విజిటర్స్ కి ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి ఆక్సిజన్ పంపేందుకు బ్లోయర్లు కూడా ఏర్పాటు చేశారు. ఊడలమర్రి మండపంకి వెళ్ళి దారి అయితే ఇది. చూద్దాం, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటది ఏంటి అని చెప్పి. ఇదే 1000 పడగల మండపం అంటే. చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఆక్సిజన్ బ్లోయర్ కూడా ఉంది, మీరు చూడొచ్చు గాలి అది రావడానికి. అలాగే స్టైర్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే చిన్న దారి లాంటిది అయితే ఉంది, కానీ అది ఎంట్రీ ఏం లేదు, అక్కడ వెళ్ళడానికి అయితే కుదరదు. కానీ ఈ పిల్లోడైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చేసరికి మళ్ళీ పాప మనోడు రిటర్న్ అయితే వచ్చేసాడు. నెక్స్ట్ అయితే మనం పాతాళగంగ వైపుకి అయితే వెళ్దాం. చాలా వేడిగా ఉంది లోపల అయితే వెళ్లే కొద్దీ. వేడి కూడా కాదు, ఇది ఒక రకమైన సఫికేషన్ ఫీల్ అవుతాం, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతాయి కాబట్టి. ప్రజెంట్ అయితే మనం భూమి నుంచి ఒక 20 మీటర్స్ లోపల అయితే ఉన్నాం. పోను పని అయితే పాతాళగంగ దగ్గర ఇప్పుడు మనం వెళ్లే చోటుకైతే 46 మీటర్స్ వరకు అయితే లోపలికి వెళ్తాం. మనమైతే పాతాళగంగ దగ్గర వచ్చేసాం. ఇక్కడ సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు వాటర్ ఉంటాయి. అలాగే ఇక్కడ లింగాకారంలో శివుడు ఉంటారు, మీరు చూడొచ్చు. విజువల్ అయితే సూపర్ ఉంది అసలు. నెక్స్ట్ కోటిలింగాల దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ దేవుడు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పి అక్కడ ఏముందని అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే. ఇవైతే కంప్లీట్ గా సహసిద్ధంగా ఏర్పడింది అనమాట. ఈ రాక్ ఫార్మేషన్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఇలాంటి ప్లేసెస్ అయితే వీడియోలో చూస్తే అంతగా అనిపించదు. మీరు లైవ్ లో ఈ కేవ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం మీకు ఆ ఫీల్ అది తెలుస్తుంది అనమాట. చరిత్ర ప్రకారం అయితే ఈ గుహలో బౌద్ధులు, జైనులు కూడా నివసించేవారంట. గుహలో అక్కడక్కడ ఇలాంటి గేట్స్ పెట్టి నో ఎంట్రీ పెట్టారు. మొత్తం 3.2 కిలోమీటర్స్ కదా గుహ పొడవు. ఆ మిగిలిన దానికి వెళ్ళే రూట్ అనుకుంటా ఇది.
కోటిలింగాలు చేరుకోవడానికి అయితే ఇంకా మనం కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. మొత్తం అయితే చూడడానికి అయితే 8 ప్లేసెస్ అని చెప్పారు. కాకపోతే ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళడానికి సరిగ్గా రూట్ కూడా లేదు. కొంచెం అయితే ఏపీ టూరిజం వాళ్ళు అయితే దీన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ అయితే చాలా చండాలంగా ఉందన్నమాట. ఇదంతా కూడా ప్రకృతి తయారు చేసిన అందం అని చెప్పాలి. ఒక ఆర్ట్ ఫామ్ లాగా ఉంది మొత్తం చూడడానికి. వావ్, చూస్తున్నారు కదా, వీటినే కోటిలింగాలు అంటారు. ఇక్కడ లక్షల కొద్ది శిల్పస్ఫటికలు శివలింగ ఆకృతిలో ఏర్పడడం మీరు చూడొచ్చు. చూడడానికి అయితే చాలా బాగుంది. పైన మొత్తం అయితే ఇలాగే శివలింగ ఆకృతి కవర్ అయిపోతుంది. చూడండి, వీళ్ళైతే ఒక 20 మెంబర్స్ వచ్చారు మొత్తం. అందరూ ఒకే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంట. వీడియో తీస్తుంటే పరిచయం అయ్యారు. మీ వీడియో యూట్యూబ్ లో వస్తుందంటే మన వాళ్ళు అందుకని హాయ్ చెప్తున్నారు. సో అదనమాట విషయం. ఇంకా మనమైతే ఇనుప స్టేట్స్ నుంచి కిందకి దిగి గుహ నుండి అయితే ఎగ్జిట్ వైపుకి వెళ్దాం. ఇప్పుడు ఏదైతే దారి నుంచి గుహలోకి వచ్చాం, సేమ్ అదే దారి నుంచి అయితే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. 1982లో డానియల్ అనే ఆయన లీడ్ గా అయితే ఒక జర్మన్ టీం ఏర్పడింది. ఇక్కడ లోకల్ గా అయితే రామస్వామి రెడ్డి, ముద్దులెట్టి, చలపతి రెడ్డి అనే ముగ్గురు సాయంతో అయితే ఈ కేవ్స్ ఇక్కడ ఉన్నాయని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని గౌరవిస్తూ ఇక్కడ గుబేల్ హాల్ అని, చలపతి రెడ్డి హాల్ అని ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క పేరు అయితే పెట్టడం జరిగింది. ఇలాంటి వీడియోస్ వీక్లీ ఒకటైతే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.